హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇది మా స్టైల్‌లో రసం ఎలా చేస్తారో నేనొచ్చి అమ్మ వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నాను. అది ఎలాగో మీకు చూపిస్తానండి. టొమాటో రసము ఫస్ట్ బాగా పండిన 4 టొమాటోలు తీసుకొని ఘాట్లు పెట్టేసుకొని ఉడకపెట్టుకుంటున్నానండి వాటర్‌లో వేసి. ఇది నేను మామూలు తాగే వాటరే తీసుకున్నాను. ఎందుకంటే మనము ఉడికిన తర్వాత టొమాటోలు ఇందులోకి పిసుక్కునేస్తాను. దాని తర్వాత కొద్దిగా మసాలా కోసము కొద్దిగా జీలకర్ర, తెల్లగడ్డలు, ఒక ఎండుమిర్చి, దాంట్లోకి కొద్దిగా ధనియాలు అన్నీ వేసేసుకొని కొద్దిగా మిరియాలు వేసుకొని, మీరు మిరియాలు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. మిరియాలు వేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇవన్నీ వేసేసుకొని బాగా దంచేసుకోవాలండి. తర్వాత టమాటాలు ఉడికిపోయాయి, వాటిని బాగా ఇలా పిసికేసుకోవాలి. దాని తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసేసుకొని బాగా మరగనివ్వాలండి. సో మీరైతే వేరే స్టైల్లో చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొద్దిగా రాళ్ళు ఉప్పు కూడా వేసుకొని ఇలా మరగబెట్టుకున్నానండి. సో ఇది ఇలా మరుగుతున్నప్పుడు మనము దంచి పెట్టుకున్నాం కదా ఫస్ట్లోనే రోట్లో, ఆ మసాలా అంతా వేసేసుకోవాలి. దాని తర్వాత నేను మా ఇంట్లో రసం పౌడర్ కూడా ఉంది. సో ఈ మసాలాతో పాటు ఆ రసం పౌడర్ కూడా కొద్దిగా యాడ్ చేశాను. దీంతో పాటు మనం కొంచెం చింతపండు కూడా వేయాలండి. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. సో మీరు చింతపండు యాడ్ చేయడం మర్చిపోకండి. చింతపండు వేస్తే ఇంకా కొద్దిగా పులుపు ఎక్కువ వచ్చి చాలా బాగుంటుంది టేస్ట్. సో ఈ రసం మనం ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు, నోరు బాగాలేనప్పుడు చేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. దీని తర్వాత లైట్గా కొద్దిగానే చక్కెర వేసుకోవాలి. మీరు కొంతమంది కావాలంటే బెల్లం కూడా వేసుకుంటారు. చక్కెర కూడా కొద్దిగా ఎక్కువ కాకుండా, స్వీట్ ఎక్కువ కాకుండా ఒక టేబుల్ స్పూన్లో హాఫ్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. దాని తర్వాత ఆయిల్ పెట్టేసుకొని తాలింపు వేసుకుంటున్నానండి. కరివేపాకు, కొద్దిగా ఆవాలు, కావాలంటే మీరు మళ్ళీ తెల్లగడ్డ దంచుకొని అది వేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక 2 తెల్లగడ్డలు దంచేసి వేసేసానండి. సో ఇదంతా కాగిన తర్వాత మనం రసంలోకి తాలింపు వేసేసుకోవడం అండి. టేస్ట్ అయితే చాలా బాగుండింది. మీరు ఎప్పుడైనా ఇలా మీరు వేరేలాగా ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మిరియాల చారని అది మళ్ళీ సపరేట్ చేస్తారు. మేము టమాటో రసంలోకి కొద్దిగా మిరియాలు కూడా వేసేసాను. టేస్ట్ బాగుంటుంది ఘాటుగా. కొద్దిగా మనకి ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు అలాగా, లేదా మనం చికెన్ కర్రీ చేసుకొని ఇలా రసం పెట్టుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇది అండి ఇవాళ వీడియో. ఖచ్చితంగా అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.